చెప్పాలి. అందరికీ నమస్కారం. అంగడి బజార్లోని శివకేశవ దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై వ్రతం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కుడారై అనే ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఈ కుడారై ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు గోదాదేవి అమ్మవారు గంగాలాలలో పాయసాన్ని నివేదన చేసి ఆ రంగనాథునికి అర్పించి చేసే ఒక అత్యద్భుతమైన వ్రతం. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలు మరియు కొన్ని నార్త్ ఇండియన్స్ లో కూడా ఈ ప్రోగ్రాం చాలా అద్భుతంగా జరుగుతుంది. మరి ఈ మధ్య కాలంలో గత 5-6 సంవత్సరాల నుంచి దాదాపు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణాలయాల్లో అలాగే వైష్ణవాలయాల్లో చాలా అద్భుతంగా తిరుప్పావై జరుగుతుంది. ముఖ్యంగా జంట నగరాలు అయితేంది, వరంగల్ అయితేంది, విజయవాడ చాలా ప్రాంతాల్లో ఈ తిరుప్పావై వ్రతం ఉంది. అందులో భాగంగానే మందమరి అంగడి బజార్ శివకేశవ దేవాలయంలో ఆలయ పూజారిని శ్రీమతి జయప్రద అమ్మగారు గత 5-6 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో వారి భర్త శ్రీ పరమేశ్వర శర్మ గారు ఆలయ పూజారి, వీరిద్దరి ఆధ్వర్యంలో కూడా ఈ వ్రతం చాలా అద్భుతంగా 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మరి చాలా చక్కగా ఈ శ్రీనాట్య మండలి వారిచే చాలా మంది అమ్మాయిలు వచ్చేసి ఇక్కడ గోధా చిన్న గోధా లెక్క వాళ్ళు ఈరోజు కనిపిస్తున్నారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కుడారై వ్రతం జరగడం నిజంగా మనందరికీ చాలా అదృష్టం. భోగినాడు గోదాదేవి కళ్యాణంతో జనరల్గా ఈ తిరుప్పావై వ్రతం అవుతుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే వైష్ణవాలయాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా ఇది చాలా మంచి కార్యక్రమంగా భావించి, ఒకప్పుడు కాత్యాయని వ్రతం ఎలా చేసేవారో ఇప్పుడు ఈ కాలంలో ఈ తిరుప్పావై వ్రతం చేస్తున్నారు. మరి ఆ 30 పాశురాలలో మానవ జీవితం యొక్క అంతిమ సారమేంటి, ఎలా మోక్షం పొందాలి, ఒక వ్యక్తి ఒక గొప్ప సంకల్పంతో ఉంటే ఎలా జీవిత లక్ష్యాన్ని చేరుకోవస్తాడో అమ్మవారు ఆచరించి చూపించినటువంటి అత్యద్భుతమైన వ్రతం ఈ తిరుప్పావై వ్రతం. కావున ఈ వ్రతం విశేషాన్ని అందరూ గమనించి తప్పకుండా అందరూ ఈ వ్రతంలో పాల్గొనాలని మరొక్కసారి కోరుకుంటున్నాను.